చదవండి పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం చదువుతూ ఆలకిద్దాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చాలు. దీని పేరు ఏం పేరు? ఈ గ్రంథం పేరు ఏం పేరు? ఏం గీతము అంటే అర్థం ఏంటి తెలుసా? పరమగీతం అంటే పరసంబంధమైంది, పరలోకంలో పాడుకునే పాట. ఈ పాట, ఈ పరమగీతాల్లో ఉన్నటువంటి మాటలు ఏమంటున్నారండి? ప్రియుడు, ప్రియురాలు అని ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దేవుడు, యెహోవా, యేసుప్రభు అనే మాట కనిపించవు. ఎక్కడ దేవుడు అనే మాట వచ్చిన ప్రతి చోట ప్రియుడు అని ఉంటుంది. ఇక్కడ ప్రియుడు అన్నప్పుడు యేసుప్రభు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియురాలు అన్న వెంటనే గుర్తుకు రావాలి సంఘము అని, అంటే నీవే అని, నేనే అని. ప్రియురాలు అన్నప్పుడు మనము, ఈ సంఘం అని. ఇప్పుడు నా ప్రియురాలా అంటే మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ఓ నా సంఘమా అని. ప్రియురాలంటే సంఘం అని. దేంతో పోలుస్తున్నాడు ప్రియురాల్ని? చెప్పండి అమ్మా, దేంతో పోలుస్తున్నాడు? అశ్వం అంటే ఏంటి? ఎంతమంది తెలుసు? అశ్వము అంటే గుర్రం అని. అశ్వము అంటే గుర్రం అని అర్థం. నా ప్రియురాలా, ఫరో ఐగుప్తు రాజు ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రాలతో మిమ్మల్ని నేను పోలుస్తున్నాను. ఇది జాగ్రత్తగా చదివితే, ఈ పరమగీతాలు అందరూ చదివారంటే ఇంటికి వెళ్ళి బాగా నీట్గా దృష్టి పెట్టి, యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు అక్కడ. ఎట్లంటే ఆయన గుణగణాలన్నీ అక్కడ రాసి పెట్టారు ఈ గ్రంథంలో. ఆయన ఎవరు, ఎలా ఉంటారు, 10,000లో అతి కాంక్షణీయుడని, ఆయన అతి సుందరుడని, ఆయన క్యారెక్టర్, ఆయన ముఖ లక్షణాలు అన్నీ కనిపిస్తాయి ఈ గ్రంథంలో. ఆ ప్రియుడు అంటున్నాడు, యేసుప్రభు అంటాడు, నా ప్రియురాలా, నా సంగమా, మిమ్మల్ని నేను ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రాలతో మిమ్మల్ని పోలుస్తున్నాను అంటాడు. ఫరో రథానికి గుర్రాలు ఉన్నాయంట. ఫరో రథానికి ఏమని ప్రతి రథం, మీరు రథాలు చూసి ఉంటారు. ఇప్పటి రథాలు లేవో, పూర్వకాల రథాలు ఉన్నాయి. రాజులు రథాల మీద కూర్చొని లేవు. రథానికి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలకి పోలుస్తున్నాడు సంఘాన్ని దేవుడు, మన యేసయ్య. మనమంతా ఎవరమో గుర్రాలు. మీరంతా మగ గుర్రాలు, ఆడగుర్రాలు. ఒక వ్యక్తిని పోలుస్తున్నాడంటే పలానా అని ఆ పోలికలు ఉన్నట్టు నీలో దానిలాగా ఉండమని కాదు. బైబిల్లో చాలా చోట్ల ప్రభువు కొంతమందిని, మనుషుల్ని కొన్నిటికి పోలుస్తూ వచ్చాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తాడు అని ఉంది. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఏ వృక్షము? ఖర్జూర చెట్టులాగా ఉంటారు. అంటే చెట్టు అయిపోతారని కాదు. ఆ ఖర్జూర చెట్టు ఉన్నటువంటి గుణగణాలు, ఆ ఖర్జూర చెట్టు ఉన్నటువంటి క్వాలిటీస్ ఆ వ్యక్తిలో ఉంటాయని, నీతిమంతుల్లో ఉంటాయని పోలిక. ఆ ఖర్జూర చెట్టులాగా ఉంటారు అని. మరొక చోట దేవుడు అంటాడు, నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు అంటే సింహంలాగా అయిపోతాడని కాదు. సింహంలో ఉన్నటువంటి గుణగణాలు, సింహం ధైర్యంగా ఉంటుంది, సింహం రోషంగా ఉంటుంది. అలా నీతిమంతులు బతుకుతారని, దాని యొక్క గుణగణాలు నీతిమంతులు ఉంటాయని దానికి పోలుస్తాడు. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అంటాడు దేవుడు. బెన్యామీన్ అనే వ్యక్తిని ఏమన్నాడు తెలుసండి? చీల్చే తోడేలు లాంటి వాడు అన్నాడు. అంటే ఇప్పుడు తోడేలు కాదు అతను, తోడేలు స్వభావం, తోడేలు యొక్క గుణగణాలు అతనిలో ఉంటాయని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు ఇదిగో హేరోదు గురించి హేరోదుతో చెప్తూ, ఆ నక్కతో ఇలాగ చెప్పండి. వాడు గుంట నక్క, హేరోదు గాడు. హేరోదు రాజు గుంట నక్కవాడు, మామూలుడు కాదు. ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఇప్పుడు నక్క, హేరోదు రాజు నక్క కాదే, మనిషే. కానీ నక్కలో ఉన్న కుయుక్తులు, నక్కలో ఉన్న గుణగణాలు, నక్క యొక్క జిత్తుల మారితనం అతనిలో ఉన్నాయి. యేసుప్రభుని అన్నాడు. యేసుప్రభుని కూడా, యేసుప్రభుని యోహాన్ అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభుని గొర్రెపిల్లకు పోల్చాడు యోహాను ప్రవక్త. అంటే గొర్రెపిల్ల కాదు యేసయ్య, గొర్రెపిల్ల స్వభావం ఆయనలో ఉన్నాయి. గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది, ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన కొట్టిన గొర్రెపిల్లను గొంతు కోస్తూ ఉన్నా ఏం పట్టించుకోదు. ఎందుకు వస్తున్నావు అందో. అట్లాగే యేసుప్రభుని కొడుతున్నా తిడుతున్నా గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడని చెప్పి గొర్రెపిల్లకు పోలుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందిని ప్రభు చెట్లకు పోల్చాడు. ఈ యూదా ప్రజలు, ఈ ఇశ్రాయేలు ప్రజలు నాకు ద్రాక్ష చెట్లు అంటాడు, అంజురపు చెట్లు అంటాడు. కొన్ని చోట్ల మీరు పాత్రలు అంటాడు, మీరు నేను వాడుకునే పాత్ర అంటాడు.
ఘనమైన పాత్ర అంటాడు, ఘనహీనమైన పాత్ర అంటాడు. మనుషుల్ని వాటికి పోలుస్తూ ఎన్నోసార్లు చెట్లకి, జంతువులకి మీరు నక్షత్రాలు అంటాడు, మీరు సూర్యుడు అంటాడు, మీరు చంద్రుడు అంటాడు. కొన్ని వస్తువులకు పోల్చాడు, కొన్ని చెట్లకు పోల్చాడు, కొన్ని జంతువులకు పోల్చుతూ వచ్చాడు. ఇప్పుడు ఎందుకు మనల్ని గుర్రాలకు పోల్చాడు దేవుడు? మనల్ని ఎందుకు గుర్రాలుగా పోల్చాడు? ఈ గుర్రం గురించి ఏమిటి కొన్ని లక్షణాలు మీకు బాగా తెలుసు. మనం చూస్తూనే ఉంటాం గుర్రాల గురించి, ఏంటి మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. చాలా చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొన్నిసార్లు గుర్రము కొన్నిసార్లు నెగిటివ్గా ఉంది బైబిల్లో. నెగిటివ్గా ఏంటి తెలుసా అండి? వారు కొంతమంది వారి యొక్క గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయించారు అని ఉంది. గుర్రాలు ఉన్నాయి కనుక మా గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి అని గర్వించారట. గుర్రాలను బట్టి, రథాలను బట్టి మనం ఎలా అతిశయించాలి? నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. ఆమేన్, ఆమేన్. గుర్రాలు నిలబడి నిద్రపోతాయండి. గుర్రాలు పడుకోవంట. ఇప్పుడు కింద పడుకొని నిద్రపోవంట, నిలబడి నిద్రపోతూ ఉంటాయి. గుర్రము దాని యొక్క ఆయుష్ 30 సంవత్సరాలు బతుకుతుంది అంతే. అన్నిటికంటే ఆ జంతువులు ఎక్కువ సంవత్సరాలు బతికేది తాబేలంట. తాబేలు లాంగ్ టైం చాలా సంవత్సరాలు బతుకుతుంది తాబేలు ఇంటికంటే ఎక్కువ. ఈ గుర్రానికి ఒక 30 సంవత్సరాలు ఆయుష్, అంతకుమించి ఎక్కువ బతకదంట. పుట్టేటప్పుడు గుర్రాలు కొన్ని గ్రే కలర్లో పుడతాయట. గ్రే కలర్లో పుట్టి తర్వాత పెరిగే కొద్ది తెల్లగా మారిపోతాయట. చూడండి ఎంత విచిత్రమో. పుట్టినప్పుడేమో గ్రే కలర్లో బూడిద రంగులో కొన్ని పుట్టి రాను అవి తెలుపు రంగులోకి మారిపోతాయట. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. మనుషులైతే పుట్టినప్పుడు కొంతమంది చెప్తారు, నేను పుట్టినప్పుడు తెల్లగా ఉండేవాడు అండి, ఎందుకు నల్లగా అయిపోయాడు? చూడండి రివర్స్ అయిపోయింది వ్యవహారం. కొంతమంది బాగా ఎర్రగా ఉన్నారు. అక్కడ కొంచెం ఎండలోకి వెళ్ళి వస్తే ఎండాకాలము మొత్తం రంగు మారిపోతుంది, అంత బ్లాక్ అయిపోతుంది. కానీ రివర్స్ గుర్రం గ్రే కలర్లో పుట్టి వైట్లోకి మారిపోతుంది. మనుషులు వైట్గా పుట్టిన వాళ్ళు నలుపు రంగులోకి మారిపోతారు. గుర్రాలు బాగా ఆలోచించండి. గుర్రాలు అన్ని దేశాల్లో ఉంటాయి. అన్ని దేశాల మిలిటరీలో మనకు కూడా ఉంది. మన భారతదేశానికి అశ్వదళం ఉంటారండి. యుద్ధం వస్తే కొన్ని సందర్భాల్లో గుర్రాలని వాడుకొని యుద్ధానికి చేస్తారు. అశ్వబలం అని ఉంటుంది. ప్రతి దేశానికి గుర్రాలు ఉంటాయి. మన దేశానికి ఉంది. ఈ ఊర్లో ఎక్కడైనా నడి సెంటర్లో గుర్రం బొమ్మ ఉందా? ఈ ఊర్లో మధ్యలో విగ్రహాలు పెడుతుంటారు. మనుషులు విగ్రహాలు పెట్టేటప్పుడు కొన్ని చోట్ల గుర్రాల బొమ్మలు ఉంటాయి అక్కడక్కడ. ఒక ఆయన గుర్రం మీద కూర్చొని, ఆయన పేరు ఎవరు? గుర్రం మీద కూర్చొని ఆయన ఎవరండి? రాణా ప్రతాప్ సింగా, శివాజీ. వెళ్ళి చూడండి గుర్రం ఎలా ఉందో గమనించండి. ఆ గుర్రం బొమ్మ ఎలా ఉందో, గుర్రం యొక్క స్టాచ్యూ వెళ్ళి చూడండి. నేను చెప్తా, ఈ చెప్పిన లక్షణాలు అంత ఉన్నాయో గమనించండి. 4 కాళ్ళ మీద కనుక గుర్రం నిలబడి ఉంటే, 4 కాళ్ళ మీద బొమ్మ ఎక్కడైనా కనిపిస్తే కనుక అది మట్టిది కానీ లేదా రాతి బొమ్మ కానీ 4 కాళ్ళ మీద ఉందంటే గుర్రము అది సోమరి గుర్రం అని. అది ఏమీ చేయలేదు, సోమర్తనంతో ఏ పని పాట లేకుండా ఏ దేంట్లో పాల్గొనకుండా సోమర్థంతో ఉన్న గుర్రం అని. 4 కాళ్ళ మీద నిలబడి ఉన్న గుర్రం అయితే అర్థమైందా?
ఒక్క కాలు పైకి ఎత్తిందనుకో ఆ బొమ్మలో, మీరు చూసిన ఈ ఊర్లో ఉన్న బొమ్మలో, ఆ గుర్రం బొమ్మలో ఒక్క కాలు కనుక పైకి ఎత్తుంటే కనుక అది ఎక్కడో ఒక చోట యుద్ధంలో పాల్గొనింది అని గుర్తుపట్టండి. యుద్ధంలో పాల్గొని ఉంది ఆ గుర్రం అని గుర్తుపట్టండి. ఒక్క కాలు పైకి ఎత్తుంటే ఆ గుర్రం కనుక 2 కాళ్ళు పైకి ఎత్తింది అనుకోండి, 2 కాళ్ళు నేల మీద 2 కాళ్ళు పైకి ఎత్తుంటే కనుక అది యుద్ధంలో వీరమరణం పొంది చనిపోయిందని గుర్తుపట్టాలి. 4 కాళ్ళ మీద ఉంటే అది ఎక్కడ ఏం పాల్గొనకుండా సోమర్థంతో ఉన్న గుర్రం అని. 1 కాలు పైకి ఎత్తి కనుక ఉంటే ఆ బొమ్మలో అది చెప్పండి, అది ఎక్కడో ఒక చోట యుద్ధంలో పాల్గొని ఉందని. 2 కాళ్ళు కనుక పైకి ఎత్తుంటే కనుక అది యుద్ధంలో వీరమరణం పొంది ఉందని, యుద్ధం చనిపోయిందని ఆ గుర్రం. మీరు ఏ గుర్రాలో ఇప్పుడు చూడాలి. ఇప్పుడు సోమరి గుర్రాలా, ఎవరు తెగించిన గుర్రాలు చూద్దాం. స్తోత్రం కలుగును గాక. అదే రాణా ప్రతాప్ గారు ఒక గుర్రాన్ని వాడారు, దాని పేరు చేతక్. ఆ గుర్రం పేరు చేతక్ అండి, చేతక్. అందుకే ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ గుర్రం పేరుతో బజాజ్ చేతక్ అనే బైకులు మోటార్ సైకిల్ తయారు చేశారు, బజాజ్ చేతక్ అని. ఆ గుర్రం అట ఆ రాణా ప్రతాప్ అనే వ్యక్తి యుద్ధంలో చనిపోతే ఈ గుర్రం కూడా ఆ చేతక్ అనే పేరు గల గుర్రం అక్కడే చనిపోయిందంట. అది కూడా నా యజమాని చనిపోయాడని చెప్పేసి ఆ గుర్రం అక్కడే యుద్ధభూమిలో ప్రాణం విడిచిందంట, ఆ చేతక్ అనే ఆ గుర్రం. అందుకే బజాజ్ కంపెనీ వాడు బజాజ్ చేతక్ అనే దానికి పేరు పెట్టారు బైక్కి. బైబిల్లో ఇంకో మాట చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి, 13 చదవండి. నా కోపాగ్ని మండుచు పడును, నేను శిక్షించదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. యూదా వారిని దేవుడు దర్శించి, బాగా ఆలకించండి అంటారండి, యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి ఎలా మార్చాడంట? అశ్వములుగా రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేశాడట. యూదా ప్రజల్ని గుర్రాలుగా చేశాడట దేవుడు వారిని దర్శించి. ఈరోజు మనలందరినీ గుర్రాలుగా ప్రభు మార్చును గాక. ఈరోజు నుంచి గుర్రాలుగా ఉంటామన్న వాళ్ళ తల్లు చెప్పండి. సౌండ్ రావట్లేదే ఏంటి? గుర్రాలు ఏం చేస్తాడు ఈ పాస్టర్ గారు చివరికి మమ్మల్ని ఏం చేసి పంపిస్తాడు ఇక్కడి నుంచి అనుకుంటున్నారా? గుర్రాలుగా ఉంటే జరిగే ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చెబుతాను. మనం అందరం గుర్రాలుగా మార్చబడదాము గాక. ఆమేన్. మొదటి మాట చదువుతా అలాగిద్దాం. గుర్రానికి ఉన్నటువంటి లక్షణాలు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి. అదిగో ఆ మాట నోట్ చేసుకోండి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము కలిగి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన గుర్రాలు. ఎవరి గుర్రాలు చెప్పండి? ఎవరి గుర్రాలమ్మా? యేసయ్య గుర్రాలు. నా ప్రియురాలా, నీవు ఫరో యొక్క రథాశ్వములే ఉండాలి అని కోరుకున్నాడే దేవాదేవుడు. ఆయన గుర్రాలు నా ప్రియురాలా, నా సంగమా అని అన్నాడే. ఆ సంఘం అనే ఆయన గుర్రాలు ఎలా ఉన్నాయంట? గద్దల కంటే వేగముగా పరిగెత్తుతాయి. ఆ గుర్రాలు మామూలు గుర్రాలు కాదు. ఈ సంఘాన్ని గుర్రానికి పోల్చాడు దేవుడు. వీళ్ళంతా నా గుర్రాలు అంటాడు. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయంటే గద్దల కంటే వేగంగా స్పీడ్గా పరిగెత్తుతాయి. మెల్లమెల్లగా సోమరి గుర్రాలాగా ఉండవు. ఈరోజు సంఘం అనే మనము, గుర్రాలం అనే మనము పరిగెత్తున్నామా? పరుగుందా మనలో? దేని కొరకు పరిగెత్తున్నావు? దేనికోసం పరిగెత్తున్నావు? కొంతమంది లోకంలో సంపాదన కోసం పరిగెత్తున్నారు. లోకం కొరకు, లోకాన్ని సొంతం చేసుకోవడానికి పరిగెత్తున్నారు. కొంతమంది లోకాన్ని కౌగిలించుకొని లోకం కోసం లోకాన్ని సంపాదించుకుందామని పరిగెత్తున్నారు కొంతమంది. మరి దేవుని ప్రజలమైన మనము, ఆయన గుర్రాలమైన మనము ఎలా పరిగెత్తున్నావు? నీవు దేనికోసం పరిగెత్తాలి? గుర్రంలాగా స్పీడ్గా పరిగెత్తున్నావా? దేనికోసం పరిగెత్తున్నావు? పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, ఓ తిమోతి, నా పరుగు కడముట్టించాను. నా కొరకు ఏముంది? నా కొరకు
చదువు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఏముందన్నా ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి పోరాటం పోరాడు, నా పరుగు కడముట్టించని పరిగెత్తాను. తిమోతి ఈ మాట రాసింది ఎప్పుడు తెలుసా? ఈ మాట రాసింది చివరి రోజుల్లో. పౌలు గారిక ఇంకా చివరి రోజు మరణించే రోజుల్లో. అప్పుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఉత్తరం రాస్తూ ఇంకా కొద్ది రోజుల్లో తన జీవితాన్ని ముగించుకునే సమయంలో ఈ మాట రాస్తున్నాడు. మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించేశాను తిమోతి. ఇప్పుడు నా కొరకు నేను పరిగెత్తిన ఈ పరుగుకి దేవుడు ఏముంచాడండి? నీతి కిరీటము నా కొరకు నా దేవుడు ఉంచి ఉన్నాడు. అంటే ఆయన పరిగెత్తింది దేనికోసం అంటే, పరిగెత్తింది కిరీటం ఒకటి ఉంది దేవుని దగ్గర. ఆ నీతి కిరీటం పొందుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట పౌలు గారు. మనం దేని పరిగెత్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో బతికున్న నీవు ఆయన గుర్రాన్ని అయితే దేని కొరకు నీ పరుగు, దేని కొరకు నీ ప్రయాస, దేన్ని పొందుకోవడానికి పరిగెత్తున్నావు, దేనిని సాధించుకోవడానికి పరిగెత్తున్నావు, ఏది సంపాదించుకొని పరిగెత్తున్నావు? పొద్దున్న లేస్తే పరుగు దేనికి నీ పరుగు? అదిగో పౌలు గారు నీతి కిరీటము పొందుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడట. బైబిల్లో కూడా పరిగెత్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి పరిగెత్తాడు. చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనాలు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవముతోడు. చదవండి మాట అందరూ చదవండి. యెహోవా జీవముతోడు. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ పోయి రన్నింగ్ చేసుకుంటూ పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకుని నయమాను కలుసుకొనుటకై పోవచ్చు ఉండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథం మీద నుండి దిగి, పౌలు గారు అంటాడు, నా పరుగు ముగించాను. ఎందుకు? నా కొరకు నీతి కిరీటం దాన్ని పొందుకోవడానికి పరిగెత్తు వచ్చాను ఇంతవరకు. మరి ఇప్పుడు గెహాజీ పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? హలో బ్రదర్స్, దేనికోసం పరిగెత్తాడు గెహాజీ? ఎలీషా గారు దైవసేవకుడు ఎలీషా గారు ఒక ప్రాంతంలో ఉన్నాడండి. సిరియా దేశం నుంచి వచ్చాడు నయమాను. ఆ దేశానికి సైన్యాధిపతి, ఒక విగ్రహారాధికుడు. ఇతన్ని బట్టి ఆ దేశానికి జయం వస్తూ ఉంది. ఒక విగ్రహారాధికుని బట్టి ఆ దేశంలో గొప్ప జయం వస్తుంటే అతనికి ఒళ్ళంతా కుష్ఠవ్యాధితో బాధపడిపోతుంటే తన ఇంట్లో ఒక పని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చెప్పింది, మా దేశంలో ప్రవక్తను ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడిపోతామని. వచ్చాడండి. వచ్చిన తర్వాత ఎలీషా దగ్గరికి వస్తే, యోర్దాను నదిలో 7 సార్లు మునిగిలేయి, నీ రోగం బాగవుతుందని చెప్పేసరికి మునిగాడు. లేస్తే వెంటనే రోగం బాగైపోయి చిన్న పిల్లోడి దేహంలాగా శరీరంలాగా మారిపోయింది. నయమాను కుష్ఠవ్యాధి పోయింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కానుకిద్దామని చెప్పేసి అక్కడ ఉంది. ఎంత తీసుకొచ్చాడో అక్కడ రాసి ఉంది, తర్వాత చదువుకోండి. ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు డబ్బు, బంగారం, వెండి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు చెప్పాడు ఒకటే మాట, రేయ్ ₹1 కూడా నాకు వద్దు, తీసుకెళ్ళిపో అన్నాడు. ఎందుకని పాస్టర్ గారు ఆ నయమాన్ దగ్గర కానుక తీసుకోవట్లేదు? అంతకుముందు కొంచెం ముందుకెళ్తే చూడండి, ఆ పైన చూస్తే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 43 వచనం. అయితే 42 చదవమ్మా. మరి ఒకడు బయలుసాల్సి నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతను జనులు భోజనం చేయుటకు దానిని. ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకొచ్చాడండి, కొంచెం ద్రాక్షలు తీసుకొచ్చాడు, గోధుమలు తీసుకొచ్చాడు, అన్నీ తీసుకొస్తే పాస్టర్ గారికి ఇస్తే వెంటనే ప్రార్థన చేసి తీసుకొని, రే అందరికి పెట్టండి రా, మన పిల్లలందరికీ పెట్టండి రా అన్నాడు. పాస్టర్ గారు కానుక తీసుకున్నాడు. శూనేమిరాలు ఇంటికి వెళ్తే ఏమండి
ఆమె దగ్గర తీసుకున్నారు ఏలియా. గండ్రోలు వేస్తే ఇంటికి వెళ్తే ఆమె దగ్గర అర్పణ తీసుకున్నాడు, ఆ కానుక తీసుకున్నాడు. ఇప్పుడు నయమాన్ తెచ్చిన కానుక వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు దైవసేవకుడు? దైవసేవకుడు తక్కువాడా? తెలియదు అది దైవసేవకునికి. అది అక్రమ సంపాదన, అది మామూలు సంపాదన కాదు. హనుమాన్ జంక్షన్లో ఒక ఆమె కానుక తెచ్చింది, మూటే తీసుకొచ్చి, పాస్టర్ గారు దశంభాగం తీసుకోండి అనింది. పాస్టర్ గారు, అమ్మ దశంభాగం వద్దులే, తీసుకెళ్ళిపో. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు ఎవరో ఆమె గురించి, ఏమని, అనో అయ్యగారు ఆమె మామూలుది కాదు, సారా వ్యాపారం చేస్తుంది. సారా వ్యాపారం చేసి సారా వ్యాపారంలో వచ్చిన డబ్బులతో దశంభాగం తీసుకొచ్చింది. పాస్టర్ గారు తెలిసి, అమ్మ దశంభాగం వద్దులే అమ్మ, తీసుకెళ్ళిపో. అర్థమవుతుందండి? అనేక మంది కడుపులు కొట్టి, అనేక మంది కడుపులో క్యాన్సర్ పుండ్లు పుట్టి దానికి కారణమైన ఆ వ్యాపారం చేస్తున్నా మీరు చెప్తున్నా. ఎవరైనా షాపుల్లో కొట్లు పెట్టుంటే కొట్లలో పాన్ పరాలు అమ్మొద్దు, సిగరెట్ అమ్మకూడదు, సిగరెట్లు ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ వస్తువులు అమ్మకూడదు. టాటా కంపెనీ వాడు, టాటా కంపెనీ ప్రపంచంలో అన్ని వస్తువులు తయారు చేశాడు, ఒక మందు తప్ప. బ్రాందీ ఏమండి, సిగరెట్టు, పాన్ పరాగు, పొగాకు తయారు చేయాల, అన్నీ తయారు చేశాడు. గుండు పిన్ను దగ్గర నుంచి అన్ని వస్తువులు తయారు చేశాడు టాటా వాడు. కార్లు, విమానాలు తయారు చేశాడు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి చంపేసే ఆ మందు జోలికల్లా టాటా వాడు. ప్రజలను పాడు చేసి, ఆరోగ్యాన్ని పాడు చేసే మందు వాళ్ళకి తాపిచ్చి, ఆ డబ్బులు దశమాగం ఇస్తావా, దేవుడు అంగీకరిస్తాడు, వద్దుబా అన్నాడు. ఇప్పుడు ఎలీషా పాస్టర్ గారు, ప్రవక్త గారు ఆ కానుక దశమాగం తీసుకోవట్లా. పాస్టర్ గారు వద్దన్నాడు కదా, వద్దన్నప్పుడు తెలుసుకోవద్దా ఈ దరిద్రుడు గెహాజీ లక్షల రూపాయలు డబ్బు, బంగారము, బట్టలన్నీ రథం మీద పెట్టుకుని వెళ్ళిపోతుంటే చూశాడు. అయ్యో మా పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు మాకు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కదా, శాపించబడిపోతావారు నాయన, అది తీసుకుని శాపం వస్తుందని చెప్పిన అర్థం కాకుండా పరుగెత్తా ఉన్నాడు. పరుగున ఆయాసపడి అయ్యా నయమానా చూస్తే గెహాజీ వస్తున్నాడు. రథం ఆపండిరా. ఆయాసపడతా పరిగెత్తులు. ఇందాక మా పాస్టర్ వద్దన్నాడుగా డబ్బు, బంగారం, బట్టలు, ఇప్పుడు ఇవ్వమన్నాడు. అయ్యా అవునా, ఇవ్వమన్నాడా? మొత్తం మూట నెత్తిన పెట్టాడు. డబ్బు, బంగారం నెత్తిన పెడితే నేరుగా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టేసి బంగారము, డబ్బులు, బట్టలు ఇంటికి వచ్చాడు. అరే గెహాజీ ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నా. బా ఎంత యథార్థమంతో చూడండి దుర్మార్గుడు. ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నా, నువ్వు లోపల ఉన్నా, నేను బయట ఉన్నా. అర్థమవుతుందా? ఇందాక నీవు వెళ్ళావు కదా, రథం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళావే నయమాన్ దగ్గరికి. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? నా మనసు నీతో పాటు వస్తున్న సంగతి గుర్తుపట్టలేదా? వాడిచ్చిన బంగారము, డబ్బు తీసుకున్నావు కదా, మరి వాడికి కుష్ఠవ్యాధి ఉంది కదా, అది ఎదుగు తీసుకో. వెంటనే అంటారండి, కుష్ఠవ్యాధి మొత్తం కుటుంబానికి అంతటికి. తండ్రి చేసిన పొరపాటుకి కుటుంబానికి అంతటికి కుష్ఠవ్యాధి వచ్చింది. తండ్రులారా, యజమానులారా గుర్తుపట్టండి. యజమానులారా, మీరు చేసిన పొరపాట్లు బట్టి మీ కుటుంబానికి అంతా శిక్ష తెచ్చుకుంటారు. గెహాజీ చేసిన పొరపాటుకి గెహాజీకి వచ్చింది కుష్ఠవ్యాధి. ఇంట్లో పిల్లలకి, భార్యకి, అందరికీ కుష్ఠవ్యాధి అంటుకుపోయింది. ఎందుకు పరిగెత్తాడు? కుష్ఠవ్యాధి కోసమా? పౌలు గారు పరిగెత్తాడు. ఎందుకు తెలుసండి? నీతి కిరీటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నా గుర్రాలు గద్ద కంటే వేగంగా పరిగెత్తాయి. దేనికి పరిగెత్తున్నావా నీవు? లోకాన్ని సంపాదించుకొని పరిగెత్తున్నావా? లోకంలో కూర్చుకొని ఎంత దాచుకుని పరిగెత్తున్నావా? బైబిల్ ఇంకొక వ్యక్తులు చూడండి. అపోస్తల కార్యాలు 8:30 చదవండి, 29 చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతూ ఉండగా విని, ఫిలిప్ అనే ఒక సేవకుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వచ్చాడు. దేవుని ఆత్మ వచ్చింది. ఫిలిప్ అర్జెంటుగా లే అన్నాడు. ఏంటి ప్రభువా? ఒక వ్యక్తి రథం మీద వెళ్తున్నాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కలుసుకో అన్నాడు. అనేసరికి మీరేం చేస్తారండి? ఇప్పుడు పరిగెత్తమంటే, పాస్టర్ గారు కొంచెం ఇబ్బంది అండి, కొంచెం ఆయాసం వస్తుందండి, కొంచెం కడుపు పెరిగిందండి మధ్య తిని కనిపించినదా పెడతామంటే తిని ఫుల్గా కొంచెం వెయిట్ పెరిగిందండి, కొంచెం పరిగెత్తాలంటే కష్టం అండి. అప్పుడు పరిగెత్తామండి, ఇప్పుడు పరిగెత్తలేమండి. ఫిలిప్పు పరిగెత్తన్నాడు దేవుడు. ఏమన్నాడు ఫిలిప్పు? దేవా, ఇంత అర్జెంటుగా పరిగెత్తమంటే ఎట్లా అవుతుందయ్యా? కొంచెం
కొంచెం తినేసి ఒక ముద్ద నీళ్ళు తాగి అప్పుడు మెల్లగా వెళ్తానయ్యా, పరిగెత్తాలంటే నాకు ఓపిక లేదయ్యా, లేదా నాకు బైక్ అనే ఇవ్వండి స్పీడ్గా వెళ్తాను. రథం ఎంత స్పీడ్గా వెళ్తుంటుంది, ఆ రథాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు తను రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఈ పిలుపు దేవుడు చెప్పాడు పరిగెత్తు అన్నాడు. వెంటనే లేచాడు, దేవుని మాటకు లోపడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వెళ్తా ఉంది రథం స్పీడ్గా. రథము గుర్రాలు ఎంత స్పీడ్గా వెళ్తాయండి? హలో ఏంటండి, ఒక గుర్రము 40 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తుంది. 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్తో, గంటకు 70 కిలోమీటర్ల స్పీడ్తో 40 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తుంది గుర్రం. మరి అంత స్పీడ్గా వెళ్ళే ఆ గుర్రాన్ని రథాలతో కలుసుకోమని చెప్పాడు దేవుడు ఫిలిప్పుని. పరిగెత్తున్నాడు వెళ్ళేసరికి ఆ రథం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైదలో ఆ రథం మీద ఒక వ్యక్తి కూర్చొని చదువుతూ ఉన్నాడు. ఆయన తిరునాళ్ళకి వెళ్ళాడు పండక్కి, గుడాల పండక్కి. మాకు వచ్చిందా గుడాల పండగకి వచ్చి మీరు తెచ్చుకున్నారే, గుడాల పండగకి వచ్చి ఏదన్నా బైబిల్లో అక్కడ ఏదైనా మంచి పుస్తకాలు కొనుక్కుంటారంటే కొనుక్కోరు. మిఠాయి ఎంత, కారం బూంది ఎంత, చెరుకులు తీసుకో. గుడాల పండుగకి వచ్చి చెరుకులు, మిఠాయిలు, కారం బూంది అయ్యా కొనుక్కునేది. ఏమైనా కొత్త పుస్తకాలు ఉన్నాయి అక్కడ ఆ స్టాల్లో ఉంటాయి పుస్తకాలు, మంచి పుస్తకాలు, గొప్ప దైవశకుల పుస్తకాలు. అవి కొనుక్కోకుండా కొంతమంది ఏం తీసుకొచ్చావు గుడాల పండుగకి వెళ్ళి, ఇదిగో మిఠాయి తీసుకోవాలి, మైసూరు పాకు, ఆ దుమ్ము ధూళి పట్టిన మైసూరు పాకు తెచ్చి అందరికి పంచడమా? గుడాల పండుగకి వచ్చి దరిద్రం కాకపోతే. అది ఎంతోమంది దైవశకుల పుస్తకాలు అమ్ముతుంటారు అక్కడ, కొనుక్కోవద్దండి. నా దగ్గర ఎన్ని పుస్తకాలు తెలుసా? ఎన్ని పుస్తకాలు ఇంట్లో కొంచెం కనిపిస్తుంది ఆ పుస్తకం కొనేసుకుంటాను నేను. చాలా పుస్తకాలు నా దగ్గర ఇంత పెట్టకున్నాయి. ఆ వ్యక్తి, ఆ నపుంసకుడు క్యాండసి అనే రాణి దగ్గర పనిచేస్తాడు. ఈ నపుంసకుడు ఆ తిరునాళ్ళకి వెళ్ళాడు, పండగకి వెళ్ళి ఒక గ్రంథం కొనుక్కున్నాడు. పండగలో అమ్ముతుంటే అక్కడ యెరూషలేములో ఒక గ్రంథం కొనుక్కొని ఆ గ్రంథం చదువుతున్నాడు. అర్థం కావట్లే ఆయనకి. ఆ గ్రంథం చదువుతూ అర్థం కాకపోయేసరికి పిలిపి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో అయ్యా నపుంసకుడా, నువ్వు చదివే గ్రంథం నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు, చదువుతున్నా అర్థం కావట్లేదు అయ్యా, ఎవడైనా బోధిస్తే నాకు అర్థమవుతుంది. వెంటనే రథం ఎక్కి కూర్చొని, ఇప్పుడు నువ్వు చదివేది యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, ఇక్కడ వధకు తేబడిన గొర్రెపిల్ల గురించి ఉంది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు, రక్తంతో ధారపోశాడు. ఆఖరి రక్తపొట్టు వరకు ఆయన సిలువలో కార్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీకోసమే ఆయన గొర్రెపిల్లలాగా మారిపోయి మరణం అయిపోయాడు అది సువార్త చెప్తూ ఉంటే వెంటనే నపుంసకుడు ఆపో, ఇక్కడ నీళ్ళున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వు. వెంటనే అండి సువార్త చెప్తూ ఉంటే మరో క్షణమే ఆయన మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొంది సంతోషంగా తిరిగి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడు పరిగెత్తు, అక్కడిని కలుసుకో. ఈయన పరిగెత్తాడు, ఒక ఆత్మకు రక్షణ కలిగింది. ఆయన పరిగెత్తాడు, పౌలు గారు కిరీటం పొందుకున్నాడు. గెహాజీ పరిగెత్తాడు కానీ శాపం తెచ్చుకున్నాడు, కుష్టు తెచ్చుకున్నాడు. ఉన్నారండి. మరి దేనికోసం పరిగెత్తున్నావు నువ్వు గుర్రానివి అయితే? ఎంతసేపు పొద్దున్న లేసేపు అక్క ఈరోజు ప్రార్థన రానక్క. నేను ఏంటమ్మా 2000 కూలి 2000 అక్క, 2000 కూలి అని చెప్పేసి 2000 రూపాయల కూలి కోసం పరిగెత్తుంది. పొద్దున్న లేచి పరిగెత్తా ఉంది. సజ్జనం కొంచెం మూట కట్టుకొని, ఎందుకమ్మా 2000 రూపాయల కూలి ఇప్పుడే సంపాదించుకోవాలి, మళ్ళీ కుదరదు. అరే నీ పరుగు దేనికోసం ప్రయాసపడి పరిగెత్తున్నావు నీవు? నా గుర్రములు గద్దెల కంటే వేగంగా పరిగెత్తాయి. దేనికోసం పరిగెత్తావు? పౌలు గారు కిరీటం కోసం పరిగెత్తున్నాడు. ఇదిగో పిలుపు ఆత్మల భారం కలిగి పరిగెత్తున్నాడు. గెహాజీ కుష్టి వ్యాధికి పరిగెత్తుకుని వెళ్ళి, అందుకే ఆ పిలుపు దేవుని మాటకు లోబడి పరిగెత్తుకుంటూ రథం వెంబడి వెళ్తే చివరి తన కూతుర్లు 4 కూతుర్లు ఆయనకి. ఆ పిలుపు గారికి 4 కూతుర్లు అయితే చదవండి 21వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 21:8 చదవండి. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చినప్పుడు 7గురిలో ఒకరును, అదిగో మళ్ళీ చదువు ఆ మాటని 7గురిలో ఒకడును ఫిలిప్పు ఇంట ప్రవేశించినప్పుడు అతని ఎదురుంటిమి అదిగో ఆ 4 కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి.
వాళ్ళు చూడండి, ఆ దైవసేవకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్త చెప్పి ఆత్మను రక్షించిన ఆ దైవసేవకుడు కుమార్తెలో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. దేవ స్తోత్రం కలుగునుగాక. మీ కుమార్తెలు మేకప్లు చేసి మేకప్ కారిపోతుంటే కొంపలు తిరుగుతున్నారా? అదిగో ఫిలిప్పు కుమార్తెలు ప్రవచనాలు చెబుతున్నారు. జరగబోయే దేవుని మాటలు, జరగబోయే విషయాలన్నీ ప్రవశిస్తుంటే, మరి మీ కుమార్తెలు లిప్స్టిక్ లేసి ఉన్నారండి, మేకప్లు చేసి చెప్పుల నుంచి క్లిప్పుల వరకు మేకప్లు వేసి మ్యాచింగ్లు వేసి పూలు పెట్టి తిరుగుతున్నారా నీ కూతుర్లు? అదిగో ఫిలిప్పి కూతుర్లు ప్రవచనం చెప్తున్నారు, జరగబోయే సంగతులు చెప్తున్నారు, దేవుని వాక్కులు నోట్లో ఉంచుకున్నారు. కారణం ఆ తండ్రి పరుగు ఆత్మల రక్షణ. నీ పిల్లలు జాగ్రత్తగా ఆలకించు. మరి నీ పిల్లలు వెనకేసుకుని రావద్దు. తప్పు చేస్తుంటే గద్దించు. తప్పు చేస్తుంటే మా అమ్మాయి అట్లాంటిది కాదులేండి పాస్టర్ గారు, మా అమ్మాయి అలాంటిది కాదు, దాచేసుకున్నావా పోతావు. నడు బజార్లో నీ పరువు మంట కలుస్తుంది. చెప్తున్నా, ఫిలిప్పు పరిగెత్తున్నాడు ఆత్మల భారం కలిగి. పౌలు గారు పరిగెత్తాడు కిరీటం కొరకు. గెహాజీ పరిగెత్తాడు డబ్బు సంపాదన కోసం. చివరికి ఏమైంది బతుకు? మరి నీ పరుగు ఎలా ఉంది? ఆదివారం ఇప్పుడు ఆరాధన 9 గంటల కంటే ఎన్ని గంటలు పరిగెత్తుకుంటూ వస్తున్నాక? పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయండి. పరిగెత్తే వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది, పరిగెత్తే వాళ్ళ హెయిర్ కటింగ్ వేరుగా ఉంటుంది. ఇంత పరుగు పెంచుకోరు. ఎందుకంటే ఆ ఎంట్రుకల భారం ఒక్కోసారి ఆ పరుగులో అపజంపాలు అవుతుంది. మందం బట్టలు వేసుకుంటే అంటారండి ఆ పరుగులో ఓడిపోవచ్చు. అందుకే వాళ్ళ డ్రెస్ కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళు వాడే చెప్పులు, షూ చాలా వెయిట్లెస్ ఉంటాయి. వాళ్ళ కటింగ్ కూడా ఎంట్రుకల భారం కూడా ఉండకుండా తగ్గించుకొని పరుగులో చిన్న మిస్టేక్ జరగకుండా అంత నియమాలు. వాళ్ళు తినే డైట్ వేరుగా ఉంటుంది. మితముగా తింటారు, మితముగా ఉంటాయి. ఇంత తింటివి 3 పూట్ల 3 ప్లేట్లు, 3 పూట్ల కదా 6 పూట తింటివి. పరిగెత్తండి, పరిగెత్తేది ఆయాసం వచ్చి వస్తుంటే. నా గుర్రాలు గద్దెల కంటే వేగంగా పరిగెత్తాయని ప్రభు చెప్తుంటే, ఈ గుర్రాలు పొద్దున్న 9కి లేచి 9 గంటలకు ఆరాధన, అప్పుడు లేచి బిర్యానీ వండు అంటే బిర్యానీ వండి 11కి వచ్చాయి ఈ గుర్రం. అప్పటికల్లా అయిపోయింది అంతే. ఇక్కడ ఆమె అనేసరికి వచ్చింది గుర్రం. పొద్దున్న లేచి గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావే పరిగెత్తుకొని వెళ్ళి. మరి మందిరానికి గట్ట పరిగెత్తచ్చు కదా, సమయానికి వచ్చి రావచ్చు కదా సమయానికి. పరిగెత్తవే, ఏం పరిగెత్తావు? దేనికోసం పరిగెత్తున్నావు? నీ పరుగు దేనికోసం? ఈ చివరి రోజుల్లో దేవుని వాక్యాన్ని పొందుకుందాం, మందిరంలోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి పొందుకుందామని ఇంకిత జ్ఞానం లేకుండా నిదానంగా నిబ్బరంగా మొదటి మాట గుర్రం పరిగెత్తుతుంది. 2వ మాట చదవగలుగుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. అనేక విషయములలో తప్పిపోతున్నాము. అది ఎవడైనాను మాట ఏంది తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై స్వాధీనమందు ఉంచుకొనును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరాన్ని ఎంత తిప్పుతాము కదా. గుర్రానికి ఏముంటుంది నోట్లో? చెప్పండి, గుర్రానికి ఏముంది నోట్లో? నడిపించే వ్యక్తి నడిపించే గుర్రానికి కళ్ళెం పెడతారు ఖచ్చితంగా నోట్లో. ఆ కళ్ళెం ద్వారా గుర్రాన్ని ఎట్టగానే తిప్పచ్చు. ఆ కళ్ళెం లెఫ్ట్ సైడ్లో అయితే లెఫ్ట్ సైడ్ ఏమైనా స్టీరింగ్ లాగా, రైట్కి వెళ్తే రైట్ తిరుగుతుంది. ఆ గుర్రం కళ్ళెం ఉంది కనుక. అందుకే దేవుడు అంటాడు, గుర్రానికి కళ్ళెం ఉన్నట్లుగా నా ప్రజలకి కళ్ళెం ఉండాలి. ఎందుకు కళ్ళెం ఉండాలి? ఎందుకు కళ్ళెం ప్రభువా? చదువుకుంటారమ్మా. ఓడలను కూడా చూడండి, ఎంతో గొప్పపోయి పెద్దవైనా సరే చిన్న చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహు ఆదిరిపడుతుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టునో. ఈ నాలుక మామూలు నాలుక కాదు, ఈ దుర్మార్గపు నాలుక. అగ్ని వంటిదంట నాలుగు కూడా. ఒక అగ్గిపుల్ల చాలని, ఒక అగ్గిపుల్ల గీసేసామంటే మొత్తం తగలబడిపోతుంది. ప్రపంచం అంతా అయినా సరే, ఈ అడవి పెద్ద అడవి ఒక్క చిన్న అగ్గిపుల్లతో తగలబడినట్టుగా అండి. ఈ నాలుక మామూలుది కాదు, అగ్ని వంటిది అంటాడు. ఈ నాలుక నాలుక కొంపలు కూలుస్తుంది. ఆనందంగా సంతోషంగా ఉన్న భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడుతుంది నాలుక. కళ్ళెం లేకపోతే, నీ కళ్ళెం ఉండాలమ్మా తల్లి. కళ్ళెం లేకపోతే నాలుగుతో అన్నీ మాట్లాడి లొడలొడ మాట్లాడి ఆ కుంపకు చెప్పి ఈ కుంపకు చెప్పి ఆ గురించి మొత్తం ఊరంతా సాక్షి పత్రిక అయిపోయింది, ఈనాడు పత్రిక అయిపోతుంది.
ఇంకా ఈనాడు పత్రిక అవసరం లేదు, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, జ్యోతి పేపర్ అవసరం లేదు. మీరు చాలు. మీకు ఒక విషయం చెప్పామంటే అమ్మా ఎవరు చెప్పొద్దు, గుట్టుగా ఉండండి చాలు. వాళ్ళ ఆయన చెప్పారంట, వాళ్ళు చెప్పారు నీ భార్య మామూలుది కాదురా నాయనో, చుచ్చు పెడుతుంది కొంపలకి, నమ్మగాకురా అని వాళ్ళమ్మ చెప్పిందంట కొడుక్కి. నీ భార్య మామూలుది కాదురా, అన్నీ చెప్పకూడదురా, రహస్యాలు చెప్పకూడదురా భార్య దగ్గర, మామూలుది కాదని చెప్తుంటే ఏంటమ్మాను నా భార్య మామూలు అందరిలాంటిది కాదు, నా భార్య చాలా పర్ఫెక్ట్ కాదురా, నీ భార్య అలాంటిదేరా అని చెబుతుంటే వినకుండా వీడు చూశారంట, చూద్దాం టెస్ట్ చేద్దాం నా భార్య ఎలాంటిదో, నమ్మకస్తురాలు కాదని చెప్పేసి ఉన్నారండి. ఒక సంచిలో ఒక తలకాయ కోసుకొచ్చేసి ఇదిగో పలానా వాడిని చంపేశా, ఆ తలకాయ తీసుకొచ్చే ఇక్కడ ఇంట్లో తగిలిస్తున్నా, ఎవరికి చెప్పకూడదు, ఎవరైనా బుస్స రాకూడదు, జాగ్రత్త అని చెప్పాడు భార్యకి. అలాగేనని చెప్పేసి దిగులుగా ఉందంట. చూస్తుంది గోడకు తగిలించింది తలకాయ, చూస్తుంది అమ్మో తలకాయ తెచ్చాడు మా ఆయన, తలకాయ తెచ్చాడు. దిగులుగా బయటకు వెళ్ళేసరికి ఎవరు అడిగిందంట మరి అక్క, ఏంటమ్మా ఎలిజబెత్ అలా ఉన్నావు దిగులుగా ఉంటే, ఏం లేదు నేను చెప్తే తీరుస్తావా? కాదమ్మా చెప్పుకుంటే భారం తగ్గిపోతుందమ్మా, ఎవరికి చెప్పనంటే చెప్తా, ఎవరు చెప్పండి చెబుతుంది. ఏం చెప్పు అంటే మా ఆయన చంపేసి తలకాయ చుట్టూ పెట్టాడు, ఎవరు చెప్పొద్దు. అవునా ఎవరు చెప్పనులే. ఈ ఎలిజబెత్ అక్క వెళ్ళింది, మార్తక్క చెప్పింది, ఎవరు చెప్పగాకో అని. ఆ మార్తక్క వెళ్ళింది. సాయంత్రానికల్లా ఊరంతా మొత్తం పోలీసులు వచ్చేసారు. పోలీసులు ఎవరు రా ఇంట్లో తలకాయ పెట్టి చంపారంట. నీకు చెప్పాను కదవే ఎవరు చెప్పొద్దని, నేను ఒక్క మనిషి చెప్పానండి, ఆ మనిషి మొత్తం చెప్పేసింది. వాళ్ళమ్మ చెప్తుంది నమ్మకస్తురాలు కాదురా, వద్దురని చెప్పకూడదురా అని. తీరా చూస్తే మేకతలకాయ తెచ్చి పెట్టాడు, చూద్దాం భార్య నమ్మకస్తురాలే కాదని. అమ్మా నోటికి కళ్ళెం ఉండాలి తల్లి, కళ్ళెం లేకపోతే ఈ నాలుక చుచ్చు పెడుతుందమ్మా, నాలుక మొత్తం చేస్తుందమ్మా, అడవిని కలిసేట్టు కాల్చుతుందమ్మా, బాగున్న సంసారాలను పాడు చేస్తుంది నాలుక. నీ నాలుక ఎలాంటిది ఒకసారి బాగా ఆలకించి. గుర్రానికి నా కళ్ళెం ఉన్నట్టుగా కళ్ళెం ఉండాలా దేవుని బిడ్డలకి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, బూతు మాటలు మాట్లాడకుండా కళ్ళెం పెట్టుకో. ఒక విశ్వాసి కళ్ళెం ఉండాలమ్మా, వేస్ట్ మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు. బాగున్న సంసారాన్ని చుచ్చు పెట్టి కూల్చేద్దామని ప్లాన్ చేస్తున్నావే, కళ్ళకళ్ళాడుతున్నా ఆ భార్య భర్తల మధ్య చుచ్చు పెట్టి కుటుంబం విడతీయాలని చూస్తున్నావే, ఎంత నీచమైన మనసుని ఇది. ఇదా నువ్వు నేర్చుకుంది ఇంతకాలం మందిరానికి వచ్చి? అరే ఎంత దుర్మార్గం చూడండి. మళ్ళీ వచ్చి భక్తురాల్లాగా అబ్బా ఏం యాక్షన్ చేస్తుందో మనిషి. ఈ రోజు నుంచి మీ అందరికీ కళ్ళెం ఉండును గాక. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, పురిగొల్పి అందరికి పురిగొల్పి రెచ్చగొట్టి మాట్లాడకూడదు. ఏమండి కృతజ్ఞత ఔషధమే పలకాల, ఉప్పు వేసినట్లుగా నీ మాటలు ఉండాలా, సమయోచితంగా మాట్లాడాలా, దయగల మాటలు మాట్లాడాలా, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు నుంచి మనందరికి కళ్ళెం ఉండును గాక. అందుకే అంటాడు యాకోబు అంటాడు, అమ్మో నాలుక మామూలు కాదమ్మా తల్లి, నాలుక చుచ్చు పెడుతుందమ్మా, ఆ నాలుక అగ్గి లాంటిదమ్మా, ఒక అగ్గిపుల్ల వేస్తే ఎట్లా అడవి కాలిపోతుందో ఈ ఒక్క మాట కుటుంబాలు పాడు చేస్తుంది, ఊరంతా నాశనం చేస్తుందమ్మా నీ మాట. జాగ్రత్త తల్లి. బ్రదర్స్ మీ మీద నాకు అనుమానం లేదు, మగవాళ్ళ మీద అనుమానం ఉండదు, ఈ అక్కవాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టేది. వీళ్ళ మాటలు కొంచెం మామూలుగా ఉండవు. వీళ్ళు మాట్లాడారంటే ఏమండి సిమెంట్తో గోడ కట్టేట్టుగా ఉంటాయి, అది నిజమైనట్టుగా ఉంటాయి మాటలు, మామూలు కాదు. కనుక జాగ్రత్తగా నాకు దండం పెట్టి చెబుతున్న తల్లారా, ఈరోజు నుంచి మీ మాటలు జాగ్రత్తగా ఉండును గాక. గుర్రంలాగా మీ నోటికి కళ్ళెం ఉండును గాక. వేస్ట్ మాటలు మాట్లాడకుండా మీరు సమయోచితంగా మాట్లాడుతురు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఏముండాలి, గుర్రం ఎలా ఉండాలి? గుర్రం మొదటగా పరిగెత్తాలి, అంటే లోకం కోసం కాదు, దేవుని కొరకు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు ఏమంటే గిఫ్ట్ ఇస్తాడు. ఆయన దేవుని కోసం నువ్వు పరిగెత్తితే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, కిరీటము. గహాజీ పరిగెత్తి శాపం తెచ్చుకున్నాడు, పిలుపు పరిగెత్తాడు ఆత్మభారం కలిగి, దేవుడు కుటుంబాన్ని దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా గుర్రానికి కళ్ళెం ఉన్నట్లుగా మన విశ్వాసం అందరికీ కళ్ళెం ఉండును గాక. ఈరోజు నుంచి ఆ ఇంటి మాటలు ఈ ఇంటికి చెప్పకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఏమండి ప్రతి ఒక్కరూ కళ్ళెము ఉంచుకున్న గుర్రంలాగా ఉందరు గాక. ఆమేన్. మూడో మాట చదవండి. సామెతల గ్రంథం 21:31. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. చాలు. యుద్ధానికట గుర్రాలని సిద్ధపరుస్తారట. ఇప్పుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. వెళ్ళండి యుద్ధానికి. ఎక్కడికి? పక్కింటి వాళ్ళ ఇంటి మీదకి యుద్ధానికి వెళ్ళు. కొంతమంది అదే అంటారు బయట, ఏదే మీరు ఇట్లా గొడవ పెట్టుకున్నారు, మీ పాస్టర్కి ఇదే నేర్పించారా? ఇదేగా నేను నేర్పించేది. ఇక్కడికి వచ్చి ఎలా కొట్టండి, ఇదిగో అక్కో ఇక్కడ కొట్టు, ఓ దెబ్బ కింద పడిపోతుంది, లేదు డొక్కలో కొట్టు,
ఏం నేర్పించాం మేము? ఎక్కడ కొడితే పడిపోతారో చెప్పామా? కొంతమంది అంత బయట అనేవాళ్ళు ఉంటారు. బయట కొంతమంది మీ భాషలో ఇదే నేర్పించారా? కొట్టుకోమని, తిట్టమని. మాకెందుకండి కర్మ? ఇదిగో చెప్పేమి ఏం చెప్తున్నావు? యుద్ధానికి సిద్ధపరిచిన గుర్రాలు. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరందరూ మనంతా గుర్రాలం. ఇప్పుడు ఏం చేయాలంటే తెలుసండి? యుద్ధానికి బయలుదేరదాము గాక. యోబు 7:1 చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము ఏ కాలం అమ్మా? పొద్దున లేచినప్పటి నుంచి నరులకి యుద్ధము. పొద్దున లేస్తే యుద్ధము. కొంతమందికి ఇళ్లలో యుద్ధాలు, ఇంటి పక్కన వాళ్ళతో యుద్ధాలు, కొంతమంది ఇంట్లోనే యుద్ధాలు. భర్తతో యుద్ధం, కొంతమందికి యుద్ధం భర్తతో, కొంతమందికి భార్యతో, కొంతమందికి ఈ ముసలిది ఎప్పుడు చస్తుందా అని అత్త మీద యుద్ధం, కొంతమంది కోడల మీద యుద్ధం. కొత్తగా వచ్చిన కోడలు, ఏమండి నేను చెప్పండి చేయి అని ఆ కోడల మీద పెత్తనం. ఆ కోడలతో యుద్ధము, అత్తకి. పక్కింటి వాళ్ళతో యుద్ధము, పిల్లల మీద యుద్ధము. ఆ పిల్లల్ని పొద్దున్న లేచి నిద్ర లేకపోతే చీపుడుతున్న దెబ్బలు కొట్టి విన్నారండి, వాళ్ళ ముఖం మీద నీళ్లు పోసి వాళ్ళని కొట్టి యుద్ధం వాతావరణం. నరుల కాలము భూమి మీద యుద్ధకాలం కాదా? యుద్ధమే, పొద్దున్న లేచి యుద్ధమే. కానీ మనకు ఒక యుద్ధం ఉంది. ఎందుకు తెలుసండి? చదవండి ఎవరితో యుద్ధం చేయాలో. ఎఫెసీ పత్రిక 6:11 చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలయనగా మనము పోరాడేది శరీరాలతో కాదు, మనుషులతో కాదు. ఎవరితో? పోయి మోదీ మీదకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పోయి గొడవ పెట్టుకోండి. ప్రధానమంత్రి అంటే ఆయన కాదు, ఆ ప్రధానమంత్రి కాదు. ప్రధానులతోనూ పోయి ఊర్లో ఉన్న ఎంఆర్ఓలతో గొడవ పెట్టుకోండి, కొట్టండి పోయి. అధికారులు వాళ్ళేగా. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ అదిగో యుద్ధం చేయాలి. పోరాడుచున్నాము. మన యుద్ధం ఎవరితో అంటే పక్కింటి వాళ్ళతో కాదు, శరీరాలతో కాదు. మన యుద్ధము శరీరం అంటే పక్కన మనుషులతో కాదు, నీ పక్కన కూర్చున్న వాళ్ళతో కాదు నీ యుద్ధము. మందిరంలోకి వచ్చి కొంతమంది జరుగు ఈ నా స్థలం, నేను రోజు కూర్చుంది ఇక్కడే, ఈ ఫ్యాన్ కింద కూర్చుంటాను నేను, ఈ ఫ్యాన్ ఇచ్చింది నేనే చర్చికి, అదిగో నా పేరు చూడు అని ఎవరు కూర్చున్నా కానీ ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఇవ్వదు. యుద్ధం మందిరంలో యుద్ధం అండి. కాలుతో తలేస్తుందండి ఎవరు కూర్చుంటే. జరుగు అని చివరికి ఒక వర్షంలో ఫ్యాను తీపికి మీద తలకాయ పోయిపోయింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. శరీరాలతో కాదు మనం పోరాడేది, ప్రధానమంత్రితో కాదు, అధికారులతో కాదు, దురాత్మ సమూహంతో అపవాది తంత్రాలతో మనం యుద్ధం చేయబోతూ ఉన్నాము. యుద్ధానికి ఆయత్తపరచబడిన గుర్రాలు ఎక్కడున్నాయి? దేనికి సిద్ధపడుతున్నాయంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి గుర్రాలు. ఇప్పుడు ఈ గుర్రాల మీద మనము యుద్ధం చేయాలి. ఎవరితో అంటే సాతాను శక్తులతో, అపవాది తంత్రాలతో. వాడు డైరెక్ట్గా రాడు, డైరెక్ట్గా ఇంత పొడుగు పళ్ళు పెట్టుకొని ఇంతలా కళ్ళు పెట్టుకొని రాడు. తంత్రాలు చేస్తాడు, కుట్రలు చేస్తాడు, కుయుక్తులు చేస్తాడు. ఆ కుట్రలు కుతంత్రాలు తంత్రాలు ఎదిరించడానికి ఇప్పుడు యుద్ధానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు అత్త మీద కోడలు, ఏమండి తల్లిదండ్రుల మీద పిల్లల మీద తల్లిదండ్రులు కూడా ఈ కాదు యుద్ధాలు చేయాల్సింది. సాతాను మీద యుద్ధం చేయి. యుద్ధం చేయాలంటే ఎక్కడ చేస్తారు యుద్ధం చేసేది? ఎక్కడ ప్లేస్? ఎక్కడ ఏ ప్లేస్ చేస్తారు యుద్ధము? ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఎక్కడ చేస్తారు? బార్డర్లో, కాశ్మీర్లోనో ఏమండి అక్కడ బార్డర్లో వాళ్ళ సైన్యానికి మన సైన్యానికి ఏమండి యుద్ధం చేస్తారు, కాల్చుకుంటారు, పొడుచుకుని చచ్చిపోతారు. యుద్ధం చేసేది ఎదుగో బార్డర్లో వాళ్ళు తుపాకులు మిషన్ గన్లు పెట్టుకొని కాల్చుకుంటూ యుద్ధం చేస్తుంటారు. ఇప్పుడు మన యుద్ధం ఎక్కడా? మన బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడా? ఒక విశ్వాస యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడా? యుద్ధభూమి ఏది నీకు? మోకాళ్ళ మీద ఉండి చేతుల పైకెత్తాను యుద్ధభూమి అంటే. నేను స్తోత్రం కలుగును గాక. ఆ బ్యాటిల్ ఫీల్డ్ అనేది, యుద్ధభూమి అనేది ఒక విశ్వాసకి ఎక్కడంటే మోకరించిన మోకాళ్ళ మీద చేతుల పైకెత్తేది యుద్ధభూమి. వాడి తంత్రాలు, వాడి కుట్రలు, వాడి కుతంత్రాలని తెలుసుకొని, ఓహో సాతాను గారు కుట్ర చేశాడు నా ఇంట్లో, నా సంఘంలో, అందరూ ఉపవాసం ఉందాం, చేతులు పైకెత్తాం, మోకరిద్దాం. ఎవరైతే మోకరించి చేతులు పైకెత్తుతారో సాతాను వెళ్ళలాడిపోతాడు. సాతానుగాడు సాతానుతో యుద్ధమంటే అక్కడ పోయి బార్డర్లో కత్తి తీసుకొని పొడవడం కాదు. వాడు కనిపించడుగా,
కుయ్యి చేస్తాడు, కుట్ర చేస్తాడు, ఎవరో లేపుతాడు సంఘంలో, నీ ఇంట్లో లేపుతాడు, స్విచ్ పెడతాడు. ఇప్పుడు మన మీద యుద్ధానికి వెళ్ళాలంటే కత్తి తీసుకొని పొడవడం కాదు యుద్ధం అంటే, మోకరించడం. ఒక విశ్వాస యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ఎందుకంటే ప్రార్థన ఆ ప్లేస్. మందిరానికి వచ్చి మోకరించు, ఇంట్లో మోకరించు, చేతులు పైకెత్తు. సాతాను ఏమండి చెవులకు వచ్చిన పిల్లిలాగా, చెవులకు వచ్చిన కుక్కలాగా, తోక వచ్చిన కుక్కలాగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు చెప్తున్నాడు ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం ధరించుకోండి. ఎందుకు ప్రభు చెప్తున్నాడు సర్వాంగ కవచం ధరించుకోండి అంటే? ప్రభువే దేవుడు చెప్పాడంటే సర్వాంగ కవచం ధరించుకోండి అంటే మీకు ఒక యుద్ధం ఉందని డైరెక్ట్గా చెప్తున్నాడు. సర్వాంగ కవచం ధరించుకోండి అన్నాడంటే యుద్ధం ఉంది, బలమైన యుద్ధము. అది ధరించుకోకపోతే దెబ్బతింటారు. ఒక సైనికుడికి తలపెగదు. సైనికుడికి యుద్ధంలో ముందు పక్క అన్నీ ఉంటాయి. ముందు పక్క సర్వాంగ కవచము ఏమండి, బాడీకి, తలకి శిరస్త్రాణం అన్నీ ఉంటాయి, చేతులకి బల్యము, ఈట. వెనకేముండదు చూసారా మీరు? సైనికులు వెనక పక్క ముందు పక్క ఉన్నటువంటి సేఫ్టీగా వెనకాల ఉండదు. ఎందుకు తెలుసా? అంటే సైనికుడు ఎన్ను చూపకూడదు, పరిగెత్తకూడదు, పారిపోకూడదని. ఎన్ను చూపి పారిపోకూడదు సైనికుడు. ముందుకే వెళ్ళాలి, చావైనా బతుకైనా ముందుకే వెళ్ళాలి. వెన్ను చూపి పారిపోకూడదు. వెనకాల ఏం బెటరో సైనికులకి ముందే ఉంటుంది అంతా కాపాడుకోవడానికి. వెనక్కి చూడకూడదు, వెనక్కి వెళ్ళి పారిపోకూడదు. ఈ యుద్ధంలో లోతు భార్య వెనక్కి వెళ్ళిందంట, వెనక్కి చూసిందంట, ఉపస్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడకూడదు యుద్ధ భూమిలో, ముందుకే వెళ్ళాలా. సాతాన్ని పారదోరి సాతాన్ని పారిపోయేంత వరకు మనం పోరాడదాం గాక. ఆమేన్. ఎవరితో పోరాటం? సాతానుతో. నీకు వచ్చే శ్రమలలో, నీకు వచ్చే నిందల్లో ఉంటారండి. ఆయన జయించుకుంటూ సాతాను గడుపు వలేస్తూ ఉంటాడు, కుట్ర చేస్తాడు, కుయ్యి చేస్తాడు. ఎందుకు? నేను లోకంలోకి ఎన్నికలు లాగాలని చూస్తాడు వాడి పని అంతా నేను లాగాలి ఎనిక్కి మళ్ళీ లోకంలోకి తీసుకెళ్ళాలి. అమ్మో దేవుని ఎదుగుతూ ఉంది, మనిషి దేవుని ఎదుగుతున్నాడు అని చెప్పి సాతాను ప్లాన్ చేసి వెనక్కి లాగి పాపంలోకి దించాలి. మన ప్లాన్ అంతా చూడండి, కుయ్యిలు చేస్తుంటాడు, నీకు అర్థం కాదు. అందుకే ప్రార్థనలో ఉండాలా. వాడు ఎంతసేపు నిన్ను పాపంలోకో, లోకంలోకో, లోక ఆచారంలోకో నిన్ను ఈడ్చుకెళ్ళి ఎన్నిక లాగాలని వాడు చూస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం ఎవరిని చలించకుండా మోకాల మీద ప్రార్థన చేస్తుంటే వాడు పారిపోతాడు. నీకు జయం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. మనం ఎవరు తెలుసండి? మనం ఎవరు? యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధ వీరులం. నీకు ఒక పోరాటం ఉంది. యుద్ధానికి సిద్ధపడిన ఆయత్తపరచబడిన గుర్రంలాగా ఉండాలి. ఏ క్షణంలో అయినా సాతానుగాడు ఎదురుగా రాడు, ఎదురుగా వచ్చి భయపెట్టాడు, కుట్ర చేస్తాడు. నీ కళ్ళ ముందు అన్నీ ఉంచుతాడు నేను లాక్కెళ్ళిపోవడానికి. అవ్వ దగ్గర ఏం చేశాడు? అవ్వ దగ్గర వచ్చి ఏదైనా తోటలో అవ్వ దగ్గర వచ్చి ఏం చేశాడంటే ఏమన్నా భయపెట్టాడా? తినద్దన్న పండు ఒక పెట్టాడు. తింటే నీ కళ్ళు తెరవబడతాయమ్మా, అసలు మహిమ వస్తుందమ్మా అని మెల్లగా వేసాడు చెవుల్లో. మోసపోయింది, ఏమండి ట్రాక్ తప్పింది, శాపం తెచ్చుకుంది. సాతాను చేసే తంత్రాలు. అందుకే ప్రభు అంటాడు, నీకు సర్వాంగ కవచం ఇస్తున్నాను, యుద్ధంలో సిద్ధంగా ఉండు, యుద్ధాన్ని చేయి, జయం పొందుకో. దేశ స్తోత్రం కలుగును గాక. మనకు దేశానికి గుర్రాలు ఉన్నాయి. కొన్ని దేశాలు, ప్రతి దేశంలో యుద్ధానికి గుర్రాలు ఉపయోగిస్తారు. పాతకాలం రాజులు గుర్రాలతో యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధానికి గుర్రాన్ని ఎలా సిద్ధపరుస్తారు తెలుసా అండి? ఏదో గుర్రాన్ని తీసుకొచ్చి యుద్ధానికి అంటే అట్లా పోనివ్వరు. ఈ గుర్రాన్ని యుద్ధానికి ఎట్లా సిద్ధపరుస్తారంటే, ఈ గుర్రం యుద్ధానికి పనికి వస్తుంది ఎలా నిర్ణయిస్తారంటే, గుర్రాలన్నీ ఒక 500 గుర్రాలు కట్టేస్తారు. ఆ రోజుల్లో యుద్ధానికి ఎలా దాన్ని ఎన్నుకుంటారు గుర్రాన్ని అంటే, అన్ని గుర్రాలు కట్టేసి వారం రోజులు ఏ మేత పెట్టకుండా, ఏ గడ్డి వేయకుండా, దానికి ఏ ఆహారం పెట్టకుండా పస్తు పెడతారు. వారం రోజులు కట్టేసి ఏం పెట్టకుండా, కడుపు కాలుతూ ఉంటుంది గుర్రాలకి. వారం అంతా ఏం పెట్టకుండా కట్టేసేసి వారం తర్వాత
బాగా దూరంగా కంటి చూపు మేరలో చాలా దూరంలో ఆ గుర్రానికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ పెడతారంట. అర్థమవుతుందండి? ఆ గుర్రాన్ని ఏమి తింటుందో ఆ ఉలవలు కానీ ఏదో దానికి ఇష్టమైన పదార్థం బాగా కంటి చూపు మేరలో అన్ని ఆహారాలు పెట్టేసి గుర్రానికి వారం అంతా కట్టేసి పస్తు పెట్టి అన్ని దూరంగా ఆహారం పెట్టి ఇప్పుతారంట. చూసి గుర్రం ఇప్పుడు ఆకలి ఆవురవరం అని పరిగెత్తా ఉంటే అప్పుడు యజమాని ఇలా వేస్తాడట. ఆ గుర్రాలకి నేర్పించుంటారు, ఆ భాషలో పిలుస్తాడట గుర్రాన్ని. వారమంతా ఆకలితో అల్లాడిపోయి అలమటించి ఇప్పుడు దూరంగా ఆహారం సిద్ధపరిస్తే తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు యజమాని ఇక్కడ ఉండి వీళ్ళ వేసి పిలుస్తాడు గుర్రాన్ని. ఇప్పుడు ఆ గుర్రం ఏం చేస్తుంది? బాగా ఆలకించి ఆ గుర్రం ఆకలితో వారమంతా అల్లాడిపోయి ఎదురుగా కనిపిస్తుంది తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని గుర్రాలు చెవిటి గుర్రాలాగా పెంచుకొని నాకెందుకు నాకు కనిపిస్తుంది కాలిపోతుంది పరిగెత్తుకుంటూ పోయి తినేస్తాయంట. కొన్ని గుర్రాలు నా యజమాని పిలుస్తున్నాడు, ఒక పక్క ఆకలి ఎదురుగా ఆహారం ఉంది, ఇప్పుడు నా యజమాని కేకేశాడు పిలిచాడు. ఏ గుర్రం అయితే ఆహారం కోసం వెళ్ళకుండా తిరిగి యజమాని దగ్గరికి వచ్చి ఏంటి పిలిచావు అంటే నువ్వు నాకు కావాలి, స్తోత్రం కలుగునుగాక, నువ్వు నాకు కావాలి. అర్థమవుతుందా? ఆ గుర్రాన్ని యుద్ధంలో వాడుకుంటాడట. తిండి కోసం పరిగెత్తే గుర్రం కాదు, యుద్ధానికి ఉపయోగపడేది. అదిగో ఎదురుగా ఆహారం ఉంది, కడుపు కాలిపోతుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి యజమాని పిలుపుకు లోబడి ఏ గుర్రం వస్తుందో ఆ గుర్రాన్ని యుద్ధంలో వాడుకుంటాడు యజమాని. అన్ని గుర్రాలు కాదు, అవి తిండి కోసం వెళ్ళే గుర్రాలు. హాస్టర్ గారు టైం అయిపోతుందే, శవరంగా వస్తుంది, వణుకు పడుతుంది, ఆకలి అయిపోతుంది. ఈ గుర్రం ఎప్పుడు తిండిపోదు గుర్రం ఇది. ఉండలేవా ఒక పూట దేవుని కోసం? ఏ గుర్రం అయితే వెనక్కి తిరిగి వస్తుందో ఆ గుర్రాన్ని యజమాని ఇది నాకు ఉపయోగపడుతుంది యుద్ధానికి, ఆ గుర్రం మీద యుద్ధానికి వెళ్తాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, అపవాదిని యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము, తిరిగి ఆత్మను పొంది, కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము, తిరిగి ఆత్మను పొంది బానిసలము కాలేదు. బలహీనతలో మనము బలవంతులమయ్యాము, బలహీనతలో మనము బలవంతులమయ్యాము. శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా, శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధపడిన గుర్రం అయితే నా దేవుని కొరకు నేను లైఫ్ని కానీ నేనే సాక్రిఫైస్ చేస్తాను, నేను సాక్రిఫైస్గా నేను మారిపోతాను, సర్వాంగ బలిగా నేను అర్పించుకుంటా దేవుని కోసం. ఏమైనా సరే నా దేవుని కోసం ఏమైనా చేస్తాను. దేవుని కోసం అర్పించుకునే ఒక సాక్రిఫైస్ చేయాలి. నువ్వే డెడికేషన్ చేసుకోవాలి, దేవునికి డెడికేట్ అయిపోవాలి, దేవుని కోసం తెగించాలా. దేవుడు చూస్తాడు, ఈ గుర్రం నాకు కావాలి, ఈ గుర్రం నా యుద్ధానికి పనికి వస్తుంది, సాతాను మీద పోరాటానికి ఈ గుర్రం కావాలి. తిండిపోతు గుర్రం కాదు ఇది, తిరుగుపోతు గుర్రం కాదు. నా దేవుని కోసం ఎంతకని తెగిస్తా, ఏమైనా పర్లేదు. అందుకే చెప్తున్నా, తెగింపు ఉండాలి మీకు. మీ పిల్లల్ని దేవుని సేవకు అర్పించాలా, వింటారండి? సేవకు అర్పించాలా మీ పిల్లల్ని. తెగింపేది అందరూ చుట్టూ ఉండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలా. యుద్ధానికి ఉపయోగపడే గుర్రము అంటే సాతానుతో యుద్ధం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసుకొని సర్వంగ కవచం ధరించుకొని సాతాను మీద మోకరించి ప్రార్థన చేసినప్పుడు సాతాను పారిపోతాడు. యుద్ధంలో నిందలు వస్తాయి, యుద్ధంలో అవమానాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వెనకడికి వేయకూడదు.
వెనక్కి తిరిగి పారిపోకూడదు, ఎన్ను చూపకూడదట. నువ్వు యుద్ధం చేసే గుర్రానివైతే ముందుకే వెళ్ళాలి. అప్పుడు నా ప్రభువు చూస్తాడుదో, ఈ గుర్రము ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నా కోసం నిలబడింది, నిందలు అవమానం లెక్క చేయట్లేదు, ముందుకు వెళ్తుందా కానీ వెనక్కి తిరిగి చూడట్లేదు అని నా దేవుడు నిన్ను ఒక గుర్రంలాగా వాడుకుంటాడు. మనందరం ఆ విధంగా దేవుడు యుద్ధానికి వాడుకొని గుర్రాల్లాగా మారుదము గాక. దేవుడు యుద్ధానికి వాడబడే గుర్రాల్లాగా మనం ప్రవర్తించుదాము గాక. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట. రాజుల మొదటి గ్రంథం 10:28. సొలొమోనునకు ఉండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి, ఆ మాట నోట్ చేసిన, గుంపులుగా కొని తెప్పించిరి గుర్రాలని. గుంపులుగా గుర్రాలని కొని తెచ్చుకున్నాడట సొలొమోను రాజు ఐగుప్తు నుంచి. అంటే గుర్రాలకున్న స్వభావం చెప్తున్నా, గుర్రాలకున్న స్వభావాలు చెప్తున్నా. గుర్రము ఒంటరిగా ఉండదంట. గుర్రము కనీసం ఇప్పుడు రథం ఉందనుకోండి, రథానికి 4 గుర్రాలు కడతారు, 2 గుర్రాలు కడతారు. గుర్రం ఒంటరిగా అది ఉండలేదంట. కనీసం గుర్రాన్ని కట్టిన దగ్గర ఒక కుక్కననే కట్టాలంట తోడుగా. ఒంటరిగా ఉండదంట గుర్రం. ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదంట గుర్రం. గుర్రానికి తోడన్నా ఉండాలా, ఆ తోడు లేకపోతే కనీసం గాడిదన్నా దగ్గరలో గాడిదన్నా కట్టాలా, ఆ గాడిద లేకపోతే కుక్కననే కట్టాలంట చివరికి. ఆ గుర్రం పక్కన కుక్కను కట్టేస్తే తోడుగా. అంటే గుర్రంకు ఉన్న లక్షణము. అందుకే నా ప్రియురాలా, మూలవాక్యం ఏంటి? నా ప్రియురాలా అశ్వము అన్నాడా, ఏమన్నాడు అక్కడ? రథాశ్వములతో, అంటే గుర్రాలు అక్కడ మంద ఉన్నాయి. రథాశ్వములతో అంటే చాలా గుర్రాలు ఉన్నాయి. అలాగే గుర్రాలు గుంపులుగా ఉంటాయి, సింగిల్గా ఉండదు గుర్రం, తోడు ఉండాలి గుర్రానికే. గుర్రం యొక్క స్వభావం అది. ఒంటరిగా ఏకాంతం ఉండదు, అది తోడు లేకపోతే అది వసతి తట్టుకోలేదు. ఏదో నేను తోడు పెట్టాలి అక్కడ గుర్రానికి. నా తోడు ఉందని అంటే యూనిటీ ఐక్యత కలిగి ఉంటుంది గుర్రం. గుర్రానికి ఐక్యత, గుంపులుగా అంటే యూనిటీ, ఐక్యత కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలు ఒంటరిగా ఉండకూడదు, తగిన గాలిపడంలాగా ఉండకూడదు. ఈ పుస్తకంలో కనుక ఏమండి, ఈ పుస్తకంలో పేపర్ చిరిగిపోయినందుకో గాలికి ఎగిరిపోతుంది. అదే దీన్ని కుట్టులో ఉందనుకో, కుట్టులో హ్యాపీగా ఉంటుంది, ఎంతగానో వచ్చినా ఏం కాదు పుస్తకం. అలాగే తెగిన గాలిపడంలాగా కుట్టు ఊడిపోయిన పేపర్ లాగా ఉన్నట్టు కుట్టుకుపోతాం. ఐక్యత నిలిచి ఉండాలి. సంఘంలో ఇవన్నీ ఉండాలా. సంఘంలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి. అదే స్తోత్రం కలుగును గాక. సంఘంలో అందరూ ఐక్యత కలిగి, సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలి. మేము సంఘంలో ఉంటామండి, మేము ఎవరితో కలవమండి, మా కులం వేరండి, మా కులానికి తోక ఉంటుంది, కొంచెం తోక ఏమండి ఇది కొట్టేలా మేకపోతానికి వాడు కటిక షాపుడు, ఇది కొట్టేయాలని తోక మాత్రం రెడ్డిగా ఉంటుంది. ఇంకోదానికి తోక నల్లగా ఉంటుంది. ఇది నల్లగొంది ఎర్రగొంది, ఇది మేకండి, ఇది గొరిపోతండి, ఇది కొట్టేయాలండి. ఎందుకు? తోక చూసి గుర్తుపట్టచ్చు. కొంతమంది తోకలు ఉంటాయి. మేము మా కులం అది, ఇదిగో మా తోక, మా కులం ఇది, ఇదిగో మా తోక. సంఘాల గ్రూపులు, మేమంతా ఒక గ్రూపు, మీరంతా మీరు ఆ గ్రూప్, మాది గ్రూపు. సంఘంలో గ్రూప్ ఉండకూడదు. ఐక్యత, సమాధానం కలిగి యూనిటీగా ఉండాలి. గుంపులుగా ఉంటాయి ఈ గుర్రాలు. ఈ గుర్రాలన్నీ చెదిరిపోకుండా గుంపుగా ఉంటే ఐక్యంగా ఉండదు కాక. గుర్రాలు రథానికి 4 గుర్రాలు సమానంగా వెళ్ళాలండి. ఆ రథం మీద రాజు ఉన్నాడు, ఆ రథానికి 4 గుర్రాలు ఉన్నాయి, 4 గుర్రాలు సమానంగా ఈక్వల్ వెళ్ళాలి. ఇది ముందు వెనక్కి వెళ్ళినా, ఇది పక్కదారి పోయి ఈ దారి పోతే రథం బోధ పడుతుంది, రాజు కింద పడతాడు. ఎవరు రాజు? కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, మన యేసయ్య. ఆయన రథం మీద కూర్చున్నాడు. ఆ గుర్రాలు సక్రమంగా ఐక్యంగా సమాధానం వెళ్ళాలి. గ్రూపులు అయిపోయాయి అంటే రథానికి దెబ్బ తగులుతుంది, రథం బోల్త పడుతుంది, రాజు కింద పడిపోతాడు, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఈ గుర్రాలను బట్టి ఈ గుర్రాలు కనుక పక్కకు పోతే, తొలగిపోతే ఎన్ని సంఘాల్లో అవమానం దేవుని నామానికి, ఎన్ని సంఘాలు భ్రష్టు పట్టిపోతుంటే దేవునికి అవమానం కలుగుతుంది రాజు యేసయ్యకి. ఈ గుర్రాలు బట్టి, ఈ గుర్రాలేమో మీది ఒక గ్రూపు, మాది ఒక గ్రూపు అని ఎన్ని సంఘాలు కొట్టుకోవడము, ఎలక్షన్లు, కలెక్షన్లు. ఈ సంఘమా మార్కెట్ యార్డా? అది సంఘమేనా? మార్కెట్ యార్డా అది? గొడవలు, అది దురాత్మ. ఆ సంఘాలు క్రియ చేస్తూ ఉంటుంది. ఏమైనా కొట్టుకుంటూ ఉంటారు, గ్రూపులు కడుతూ ఉంటారు. చివరికి ఆ సంఘంలో ఐక్యత లేకుండా అండి ఒక్కొక్కటి అన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి.
అన్నీ ఒకే రీతికి వెళ్తూ ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. గుర్రం బయలుదేరితే ఒకే స్పీడ్ వెళ్ళాలి. అన్ని గుర్రాలు ఒక గుర్రం స్పీడ్కి వెళ్తే ముందుకు వెళ్ళిపోతుంది, రథం కింద పడిపోతుంది. ఏమండి, ఒకే స్పీడు, ఒకే డైరెక్షన్, ఒకే వేలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుర్రాలు, రథం క్షేమంగా ఉంటుంది. రథం మీద కూర్చొని రాజు కూడా క్షేమంగా ఉంటాడు. అలా కాకుండా ఒక గుర్రం లాగే ముందుకు వెళ్ళిపోతే నేను ముందుకు వెళ్ళాలి, నేను పెత్తనం చేయాలని చేస్తే సంఘం డ్యామేజ్ అయిపోతుంది. దేవుని నామానికి అవమానం కలిగి నడ్డి బజార్లో ఎన్ని సంఘం నిలబడలేదు ఊర్లో, దేవుడు ఊరుకుంటాడా? సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అవమానం కలగకూడదు. దేవుని నామానికి సంఘం అంతా ఐక్యంగా ఉండాలి. ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే వేలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రథం క్షేమంగా ఉంటుంది. ఆ పైన కూర్చున్న వ్యక్తికి ఏ నష్టం జరగదు. నేను స్తోత్రం కలుగును గాక. సొలొమోను రాజు అంట ఐగుప్తు నుంచి గుర్రాలను గుంపులు తీసుకొచ్చి, అంటే ఐక్యత, సమాధానం, ఆశీర్వాదం కావాలన్నా, జీవం నిలిచి ఉండాలంటే ఐక్యంగా ఉందురుగాక. ఒకటి ఏ గుర్రం? పరిగెత్తే గుర్రము. 2 కళ్ళెం పెట్టుకున్న గుర్రము. 3 యుద్ధానికి సిద్ధపడిన ఆయత్తపరిచిన గుర్రము. 4 ఐక్యంగా ఉన్న గుర్రము. ఒక మాట చదివి ముగించుకున్నాం. ఒక మాట చదవండి. చదవాల్సిన అవసరం లేదులే. గుర్రాలకి ఇక్కడ నుంచి ఇక్కడ కళ్ళకి గంతలు కడతారు. గంతలు అంటే కళ్ళకి పూర్తి కాదు, సైడ్ ఇట్లుంటాయి గుర్రాలు. చూసారా మీరు? ఎంతమంది చూశారు? సైడ్ ఇట్లా ఉంటాయి. ఎందుకని సైడ్కి ఇట్లా ఏమండి ఎట్లా కట్టేస్తారు గుర్రానికి? వాటి చూపు స్ట్రైట్గా ఉండాలా, అటు ఇటు చూడకూడదు. నేను స్తోత్రం కలుగును గాక. అటు ఇటు చూడకూడదు గుర్రం, అందుకే గంతలు కడతారు. దానికి ముందు చూపే ఉండాలా. విశ్వాసం కర్తయు కొనసాగించే ముందే చూడాలా. ఏమంటే అటు చూడకూడదు, చూసావంటే అవుట్. ఇక అందుకే గుర్రానికి పక్క చూపులు చూడకుండా, అటు ఇటు చూడకుండా గంతలు కట్టేస్తారు. ముందే చూడాలి గుర్రము, వెనక్కి తిరిగి చూడకూడదు. ముందు చూడకపోతే చాలా నష్టం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే కనుక గుర్రము లాస్ అయిపోతుంది, ప్రమాదం అవుతుంది. కనుక ఈ గుర్రానికి చూపు ఎంతసేపు ఉంటారండి, ముందుకే గురి వద్దకే వెళ్ళాలి, గురి వద్దకే చూడాలి, ముందే చూడాలి, వెనక్కి చూడకూడదు. ఎంతోమంది అటు ఇటు చూశారో, కళ్ళ గంతలు లేక కొంతమంది. అమ్మా, సంవత్సరానికి కళ్ళ గంతలు లేవు. సంవత్సరానికి కళ్ళ గంతలు లేకపోతే చూశాడు, అటు చూశాడు, ఢిల్లీలో చూశాడు. ఒక అమ్మాయిని చూశాడు, సంవత్సరం పడిపోయాడు. దావీదుకి గంతలు లేవు. దావీదు గంతలు లేకపోతే సరిగ్గా మేడ మీదకి చూశాడు, అయిపోయింది, కింద పడిపోయాడు, బోల్తా పడ్డాడు. కళ్ళకి గంతలు ఉండాలా, ముందే చూడాలా, వేసివైపు చూడాలా. అటు చూసావా, భలే ఉంది, బాగుంది, పండు ఎర్రగా ఉంది, తిన్నావా, పోతావు. కనుక నీ గుర్రానికి గంతలు ఉండాలి. నీ స్తోత్రం కలుగును గాక. మనం ఆయన గుర్రాలము. లోకంలో ఆకర్షించేవి ఎన్నో వస్తాయి, అటు చూడకూడదు, ఆకర్షణ పడిపోకూడదు. యేసు వైపు చూడాలి, ముందుకే చూడాలి, గురి ఎద్దకే వెళ్ళాలి. పౌలు గారు గురి ఎద్దకు వెళ్ళినట్టుగా మనం వెళ్ళాలి. ఎంతోమంది ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎలీషా గంతలు ఉన్నాయి. ఏది తీసుకోవాలి, తీసుకోకూడదో అర్థమైపోయింది దానికి. ఏ కానుక తీసుకోవాలి, ఏ కానుక తీసుకోకూడదో స్పష్టంగా అర్థమైపోయింది. గంతలు ఉన్నాయి కనుక. గంతలు లేకపోతే పడిపోతారు. మరి నీ గంతలు ఉన్నాయా? అమ్మ, మీ గంతలు కట్టుకోవాలి ఈరోజు నుంచి. పక్కన వాళ్ళు చూడగాకండి. ఆ పక్క వాళ్ళ ఆ చీరల్లో, పక్క వాళ్ళ యొక్క ఆస్తి, పక్క వాళ్ళ ఇల్లు చూడగాకండి. వాళ్ళకి బాగుంది ఇల్లు, మాకు లేదే. వాళ్ళకు బైకులు ఉన్నాయి, మాకు లేవే. వాళ్ళ కార్లు ఉన్నాయి, మాకు లేవే. బాల్తో పడతారు. వద్దు, ఎవరు చూడగాకు, ప్రభు వైపు చూడు. దేని స్తోత్రం కలుగును గాక. 22 సంవత్సరాలుగా సేవలు ఎవరైపు చూడట్లేదు నేను. ఎవరైపు చూసి ఎవరి దగ్గర భజన చేయట్లా. నా రూట్లో నేను సేవ చేసుకుంటూ వెళ్తున్నాను కనుక అంటారండి, ఎవరైపు చూడట్లా, ఎవరిలాగా ఉండాలని కోరుకోవట్లా. నా వేలో నేను వెళ్తూ ఉన్నాను. మీరు కూడా గంతలు కట్టుకుని ఈ రోజు నుంచి గుర్రంలాగా పరిగెత్తుదురుగాక. ఆమేన్. ప్రియురాలా, నీవు ఫరో రథానికి ఉన్న అశ్వములతో మిమ్మల్ని పోలుస్తున్నాను అంటాడు. ఫరో రథానికి ఉన్న గుర్రంలాగా మిమ్మల్ని పోలుస్తున్నాను అంటాడు. మరి ఈరోజు గుర్రంలాగా ఉన్నావా? గుర్రం అంటే చెప్పండి. 1 పరిగెత్తే గుర్రము. ఎలా, దేనికోసం పరిగెత్తాలి? లోకంలో అన్ని సంపాదించుకోవడానికి కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. లోకం ఏమీ పొందుకోలేవు. కనుక పరిగెత్తాలి. దేనికోసం? దేవుని కోసం పరిగెత్తాలి నీ పరుగంతా. 2వదిగా గుర్రానికి కళ్ళెం ఉండాలి. 4 జాగ్రత్త పెట్టుకోవాలా. 3వదిగా యుద్ధానికి సిద్ధమైన గుర్రంలాగా ఉండాలి. అంటే మోకరించి పోరాడి సాతాను మీద జయం పొందాలి. 4వదిగా ఐక్యత కలిగిన గుర్రంలాగా ఉండాలి. చివరిగా ఏమండి, ఏ గంతలమ్మా? దేవుడు చూస్తూ ఉన్నాడు. కళ్ళ గంతలు ఉంటే ఎవరు చూడాల్సిన అవసరంలా. లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ఎందుకో గుర్రం గురించి ప్రభు మన ముందుంచి గుర్రం యొక్క లక్షణాలు ఎన్నో మనకు వివరిస్తూ వచ్చాడు దేవుడు. మనమే గుర్రాలమని ప్రభు బోధిస్తూ వచ్చాడు. ఒక విశ్వాసి గుర్రానికి ఉన్న లక్షణాలు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మహాగణుడా, గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి.
నా ప్రియురాలా, నా సంగమా, నా పిల్లలారా, దేవుని ప్రజలారా, మీరు ఫరో రథానికి ఉన్న గుర్రాల వంటి వారని రథాశ్వములతో మిమ్మల్ని పోలుస్తుందని చెబుతూ వచ్చారు నాయన. ఫరో రథానికి ఉన్న అశ్వాలతో పోల్చావా తండ్రి మమ్మల్ని? ఆ రథానికి ఉన్న గుర్రాలతో మమ్మల్ని పోలుస్తూ వచ్చావు నా తండ్రి. గుర్రపు లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతూ వచ్చారు నాయన. తండ్రి, గుర్రాలు గద్ద కంటే వేగంగా పరిగెత్తాయని మేము పరిగెత్తాలని, తండ్రి గుర్రాలు కళ్ళెం ధరించుకొని ఉంటాయని మేము కళ్ళెం పెట్టుకోవాలని, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని, గుర్రాలు యుద్ధానికి సిద్ధంగా ఉంటాయని మేము కూడా సాతానుతో యుద్ధం చేయాలని, మోకరించి ప్రార్థన చేయాలని చెబుతూ వచ్చారు. గుర్రాలు తండ్రి ఐక్యంగా సమాధానంగా అన్నీ ఒక గ్రూపులాగా ఉంటాయని చెబుతూ వచ్చారు ప్రభువా. తండ్రి, మేమందరం ఐక్యతగా సమాధానంగా జీవించే భాగ్యం కలుగుచ్చే నా తండ్రి. ఎంతోమంది సంఘాల గ్రూపులు నాయన కులపిచ్చి వచ్చి, గ్రూపులు వచ్చి, గొడవలు వచ్చి, ఎలక్షన్లు పెట్టుకొని కలెక్షన్లు వసూలు చేసి ఆ సంఘాలు భ్రష్టు పట్టిపోయి తండ్రి మీ నామానికి అవమానం కలిగిస్తున్నాయి. సింహాసనం మీద అయ్యా రాత మీద కూర్చున్న మీరు కింద పడిపోయేటట్లుగా, అవమానం కలిగేటట్లుగా ఆ సంఘాలలో గుర్రాలు ప్రవర్తిస్తూ వస్తున్నాయి నాయన. గ్రూపులు అయిపోయి యూనిటీగా లేక, ఐక్యంగా లేక తండ్రి మా సంఘంలో ఐక్యత కలిగించండి. ఐక్యతకు భిన్నంగా కుట్రలు చేసే దురాత్మ తొలగిపోవాలి. ఐక్యతకు విరోధంగా చేస్తున్న ఆ దురాత్మ తొలగిపోవాలి నాయన. గుర్రాలు గంతలు కట్టుకొని ఉంటాయి, మాకు కూడా గంతలు ఉండాలి, లేకపోతే పడిపోతాం లోకంలో పాపంలో అని. తండ్రి, గంతల బిడ్డలకు దయచేసి నడిపించండి, ఒక్కొక్కరిని దీవించండి అయ్యా. మీరే ఆశీర్వదించి కనపరిచి ఒక కుటుంబాన్ని వర్ధలు చేసి గుర్రాలాగా ప్రవర్తించేట్టుగా సహాయం చేసి కృప చూపమని, ఈ సంఘాన్ని వర్ధలు చేసి కనపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఇలా సదాకాలము గుర్రాల స్వభావం కలిగి ప్రవర్తించాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుని కృప సదాకాలము తోడుగా నడిపించును గాక. ఆమేన్.